వీళ్ళ కేటీఆర్ గారు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం ఉప్పెనొచ్చిందని, ఏం కొంపలు మున్నాయని, కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు? ఆఖరి కోర్టు చెప్పిన మాటలు కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది. కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము, బాధ్యత ఉంది. మీరు 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా రాజకీయం చేశారో, రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎంకి హైకోర్టు నోటీసులు కేసీఆర్ గారికి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం. మీ అన్వీలకి కారు చొక్క భూముల, అరే మీరు కదా అమ్మింది. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా, అడ్డగోలుగా, సగ్వగా మీ అన్వీలకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు అర్థం చేసుకోరా ఏంటి? అన్నారం భూ కుంభకోణం మీద హైకోర్టు సీరియస్. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కి తాకీదులు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎటురో చైర్మన్కి ఎదురు దెబ్బ. ఎకరా 100 కోట్లకు అమ్ముతూ బీఆర్ఎస్ పార్టీకి అగ్గుగా ఎట్లిస్తారు? హైకోర్టు ప్రశ్నించింది. 100 కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక 10 లక్షలకు 20 కోకాపేటలో 11 ఎకరాల భూకేటాంపై అగ్రం. 100 కోట్లు పలికే భూమి 30 లక్షలు 40 లక్షలు అప్పనంగా అమ్ముకున్నారు. అగ్గుగా ఎట్లిస్తారు? సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ. మీ బండ్రోతు ఆయన గారు ఒక సిఎస్లా కాకుండా ఈ కేసీఆర్కి ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోతులాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతి హీనమైన సిఎస్. చీఫ్ సెక్రటరీల పదవికి మచ్చ తెచ్చినటువంటి మహానుభావుడు. అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాళ్ళ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి. ఆయన గురించి కోర్టు మొట్టికాయలు. సోమేష్ కుమార్కి హైకోర్టు మొట్టికాయలు. ఇలాగైతే హైకోర్టు వేలాన్ని నిలిపేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, జైలుకు పంపాలా మిమ్మల్ని నేను కోర్టు అడిగినటువంటి సందర్భం. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే నిద్రపోతున్నారా? ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా 10 ఏళ్ళు మన్బోతు మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇవాళ కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించుకున్న లేవా? సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి? ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు దిగిపోవాలండి? రాజీవ్ యువ వికాసం ఇస్తున్నందుకు దిగిపోవాలా? సన్నబియ్య కార్యక్రమం, చరిత్రాత్మక కార్యక్రమం తీసుకొచ్చినందుకు దిగిపోవాలా? మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు దిగిపోవాలా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు దిగిపోవాలా? 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినందుకు దిగిపోవాలా? ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా? వీళ్ళన్నిటికీ మించి కుల సర్వే చేసి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా? ఇన్ని ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజల